నమస్తే. మనము త్రిపుర రహస్యం అనేటువంటి ఒక గ్రంథం గురించి మాట్లాడుకుంటున్నాము. ఇది ఏంటంటే త్రిపుర అంటే ఏంటి, 3 స్థితులలోనూ 3 స్థితులు దాటిన తర్వాతగా ఉన్నటువంటి ఒక చైతన్యం, ఒక శక్తి, ఒక నిరాకారం, ఒక నిర్వికల్పమైనటువంటి ఒక స్థితి. ఆ స్థితిలో నుంచే కంటికి కనపడుతున్నటువంటి ప్రకృతి, సృష్టి అంతా వ్యక్తమైంది. ఇప్పుడు భగవద్గీతలోనేమో 3 గుణాలని చెప్పారు. ఇక్కడ ఏమన్నాడు, బ్రహ్మ ఆ త్రిపుర అంటే ఎవరు, అమ్మవారి కింద చెప్పారు. అక్కడ భగవద్గీతలో ఏం చెప్పారు, పురుషోత్తమ ప్రాప్తి అన్నాడు కదా, భగవాన్ అనే పదం అక్కడ వాడడం జరిగింది. అల్టిమేట్గా ఈ రెండు ఒకటే. ఏంటది, ఒకటి ఉండడము, 2 తెలియడము. అందుకే వాటిని సత్ చిత్ అన్నారు. ఈ ఉండడం అనేటువంటి విషయం తెలిస్తేనే అక్కడ ఉండడం అనేటువంటి వ్యవహారం ఉన్నది. ఈ తెలుసుకునే వాళ్ళే అక్కడ ఉండడమే లేదు, ఇక్కడ తెలుసుకునేదే లేదు. అంటే అర్థం ఏంటంటే, మన మహానుభావులు, మన ఋషులు ఏమన్నారు దాన్ని, జ్ఞానము ప్రాణము 2 కలిసే ఉన్నాయి అన్నారు. ప్రాణశక్తి, జ్ఞానశక్తి ఈ 2 కలిపి ఎందుకున్నాయి, ఇచ్ఛ కోసం ఉన్నదన్నారు. ఇచ్ఛ దేంతో తీర్చుకుంటూ ఉంటాము, మన శరీరము, మన ఇంద్రియాల ద్వారా తీర్చుకుంటాము. దానికి ఆ మహర్షులు ఏం చెప్పారు, ఈ ఇంద్రియాలు, మన శరీరము, మన కోరికలు ఉన్నంతకాలం మనకు అసలు శాంతి అనేది ఉండదు. ఎందుకు, మనకు తెలిసిపోతుంది కదా, ఇప్పుడు మనం ఏం చేస్తున్నా ఇది పర్మనెంట్ కాదు అని కొద్దో గొప్ప మనకి కాస్త మన కోసం కాస్త జ్ఞానం అంటే కాస్త మెచ్యూరిటీ వస్తున్నప్పుడు మనకు తెలిసిపోతుంది. అప్పుడు దాన్ని నువ్వు పర్మనెంట్గా ఎలా వండర్ఫుల్గా ఎంజాయ్ చేస్తాము అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెబుతూ, ఆ మహానుభావులు ఈ భౌతికానికి పెద్ద విలువ ఇవ్వకుండా నువ్వే ఆ స్వరూపం, నువ్వే ఆత్మ, నువ్వే జ్ఞానం అనేటువంటి స్థితులతో ఉండి నువ్వు కండక్ట్ చేస్తే నీ మనసు మీద ఎలాంటి టెన్షన్స్ లేకుండా, ముద్రలు లేకుండా మన జీవన విధానం హాయిగా జరిగిపోతూ చివరికి మనకి ఈ భౌతికంగా మనకేమి ముడులు కోరికలు లేవనుకోండి, అల్టిమేట్ ఉన్నదంతా నా స్వరూపమేను, నేనేను, ఆ జ్ఞానం అనేటువంటి స్థితిలో మనం ఉండడం జరుగుతుంది. ఇది ప్రిన్సిపల్. ఎవరు, మన మహానుభావులు, ఋషులు చెప్పిన ప్రిన్సిపల్. కాకపోతే ఈ ప్రిన్సిపల్ అందరికీ అన్వయం కాదు కదా. ఇప్పుడు నాకేదో కోరికలు కావాలి, నా శరీరం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి భావం ఉంటుంది. వాళ్ళని ఏదో కొద్దో గొప్ప పూజో పునస్కారమో కర్మో అని చేయమన్నారు. ఆ తర్వాత ఏంటి, నాకు ఇవన్నీ కోరికలు ఉన్నాయి, అవి ఇవి ఏంటి, అదిగోనమ్మా భగవతత్వ శక్తి ఉంది, నువ్వు అడుగు, దాన్ని బట్టి నీ కోరికలు నెరవేరుతాయి అని చెప్పడం జరిగింది. రెండోది. మూడోది ఏంటి, అటు ఇటు పరిగెడుతున్నదంతా ఎవరు, మన ఇంద్రియాలు, మన మనస్సు. వాటిని తీసుకొచ్చి కొంచెం లోపల పెట్టుకోవాలంటే, స్ట్రైట్గా మన మైండ్ ఉండాలంటే దానికి యోగం చేయడం జరిగింది. అల్టిమేట్ ఏంటి, జ్ఞానం ఎలా తెలుస్తుంది, జ్ఞానం ఏదైనా చేయడం వల్ల తెలియదు, భక్తి వల్ల తెలియదు, యోగం వల్ల తెలియదు, ఓన్లీ విచారణ వల్ల మాత్రమే తెలుస్తుంది. విచారణ అంటే ఏంటి, ఎంక్వైరీ. అంటే విషయాన్ని మనం ఎంక్వైరీ చేసి అర్థం చేసుకోవాలంటే మన మనసు ఎలా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, అటు ఇటు పరిగెత్తకుండా ఉండాలి. మనం చేస్తున్నటువంటి ఈ విచారణ మీద మనకి తీవ్రమైనటువంటి భక్తి ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి విషయం అర్థమవుతుంది. అందువల్ల ఏం చేశారు, ఏ స్థితిలో ఉన్నవాళ్ళని ఆ స్థితిలో గ్రహించి ఒక్కొక్క స్టెప్, అంటే ఏంటి, తమో గుణం శరీరం, రజోగుణం ప్రాణం, తర్వాత సత్వగుణం మనస్సు, ఈ 3 స్థితులు ఒక స్థితి నుంచి దాటి, ఈ 3 స్థితులు దాటినటువంటి భగవతత్వం ఎక్కడో లేదమ్మా, నీ స్వరూపమేను, నీ స్వరూపంలో ఉండి నీ శరీరం అనే దాన్ని బయట ఉపయోగించడం చెయ్యి అని చెప్తూ ఇంకా త్రిపుర రహస్యాన్ని ఏం చెప్పారు, లోపల ఒకటి బయట ఒకటి లేదు, సర్వత్రా వ్యాపించినటువంటి భగవతత్వం ఒక లోపల మనకి కళ్ళు మూసుకుంటేనే కనపడుతుందా, కళ్ళు తెరిస్తే కనపడదా అనే ఇష్యూ మీద ఈ చాప్టర్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం 10వ చాప్టర్ చదువుకుంటున్నాం. ఈ పుస్తకాన్ని ఎలా రాశాడు సుభేదునుడు అనేటువంటి మహానుభావుడు, తేలికగా అర్థం కావడానికి అక్కడ దత్తాత్రేయుడు పరశురాముడికి బోధిస్తుంటే, ఆ పరశురాముడు శిష్యుడైనటువంటి సుభేదునుడు ఈ పుస్తకం రాస్తే ఇందులో మళ్ళీ హేమచూడు, హేమలేఖ అనేటువంటి పాత్రలను సృష్టించాడు. హేమలేఖ అనేది హేమచూడుడికి సత్సంగ్, అంటే ఒక గురువు గారు లెక్క అనమాట. ఆయనకి భార్య అయినా ఆవిడ జీవన్ముక్తురాలు. ఆమె ఈయన్ని గ్రహించి ఈయన్ని ఎట్లా మార్చాలా అని కొంచెం పై కనపడుతున్నటువంటి సెన్స్ ఆర్గన్స్, తర్వాత మనస్సు, వాటి మీద కొంచెం ఆయనకి చిరాకు కల్పించి, దాని తర్వాత ఆయన కొంచెం విచారణ చేసుకొని, నిజమైన ఇదంతా మనసాడుతున్న నాటకమేను, భౌతికంగా ఎంత తిరిగినా ఏమున్నా ఏం చేసినా నాకు సంతోషం అనేది రావడం లేదు, నాకు బోధించమంటే ఆయన ముందు నువ్వు భక్తి స్థితికి రానాయన అని త్రిపుర రహస్యం యొక్క మహత్యాన్ని చెప్పి, దాని గురించి ఆయనకు భక్తి కూడా వచ్చిన తర్వాత ఈవిడ విచారణ కోసం కావలసినటువంటి విషయాన్ని ఆయనకు బోధించడం మొదలు పెడుతుంది. ఏం బోధిస్తుంది, ఆయన ఏమంటాడు, నాకు దేవుణ్ణి చూపించు అంటాడు.
దేవుణ్ణి చూపించేది కాదు, ఎవరూ చూపించలేరు. నీ కళ్ళు తీసి నీ కళ్ళని నీకు నేను చూపించాలి అంటే నీ కళ్ళు తీసి నీ ముందు పెట్టాలి, అవన్నీ జరిగేవి కాదు. నువ్వే ప్రయత్నం చేసి నువ్వు గ్రహించు. ఎందుకంటే నీ స్వరూపం ఏది, నిన్ను నువ్వు తెలుసుకుంటే నీకు అన్ని విషయాలు తెలిసిపోతాయి. నీలో ఉన్నది నువ్వు గ్రహించాలంటే నువ్వు ఎలా చేసి గ్రహించాలి? నిశ్శబ్దంగా కూర్చొని విచారణ చేస్తూ గ్రహించాలి అని చెప్తుంది. సరే పోతాడు. ఒక సాలిట్యూడ్ అంటే ఒక నిశ్శబ్దంగా ఉన్నటువంటి ఒక ప్లేస్లో ఒక రాజ కుటుంబం భవనంలో 9వ అంతస్తులో కూర్చుంటాడు. దీనికి వీళ్ళేం ఉదాహరణ చెప్తారు? 9వ అంతస్తు స్థితికి రావడానికి ఈ ఫస్ట్ ఉన్నటువంటి అన్ని స్టెప్స్ దాటి పైకి వచ్చాడు అని ఇంకొక డీకోడ్ చేసుకుంటే చెప్తారు. ఏంటి ఇప్పుడు మనకి ఆధ్యాత్మిక సాధనలో ఎవరు చెప్పినా ముడులు తీసుకోవాలని ఒకటి చెప్తారు, నాట్స్ గ్రంథులు అంటారు, ఆ తర్వాత స్టెప్స్ అంటారు. ఏంటి స్టెప్స్? నేనే శరీరం అనేటువంటిది ఒక స్టెప్ పెట్టుకొని కూర్చున్నామనుకో, నేనేం శరీరం కాదు, నాకు ఆలోచనలు వస్తున్నాయి, నా దగ్గర ప్రాణం ఉంది, శరీరాన్ని దాటిన స్థితి నా దగ్గర ఉన్నది అనుకున్నామనుకో, అది 2వ స్టెప్పు. లేదు ప్రపంచమే సత్యం అనుకుంటున్నాము, అది 3వ స్టెప్పు. లేదు మన నడిపిస్తున్నాడు ఒక ఈశ్వరతత్వం ఉందనుకుంటున్నాము, అది 4. లేదు నా బుద్ధి నా ఇంటలెక్ట్ అనుకుంటాము 6. అంటే అర్థం ఏంటి? ఇవన్నీ కూడా స్టెప్స్. అంటే ఇవన్నీ స్టెప్స్ అంటే ఏంటంటే మనం ఇవన్నీ మన భావాలలో వేల కోట్ల భావాలలో మన కంటికి కనపడుతున్నటువంటి ప్రపంచము, నేను, నా జీవత్వము, ఈశ్వరతత్వం ఇదంతా సత్యం అనుకొని పెట్టుకుంటున్నాము. ఇదంతా భౌతికం, వస్తుంది ఉంటుంది వెళ్ళిపోతుంది. మారకుండా ఉండేటువంటి ఒక వండర్ఫుల్ జ్ఞానం ఎక్కడో లేదు, మనందరి దగ్గర ఉంది. సర్వత్రా వ్యాపించున్న జ్ఞానం నా దగ్గర ఉండదా, ఎదురుగా కనపడితే ఉండదా అనేటువంటి విషయాన్ని చెప్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఈయన ఒక 9వ పాయింట్ స్థితికి వచ్చి అక్కడ కూర్చొని ధ్యానం చేసిన తర్వాత ఈయనకి ధ్యానంలో సహజంగా ధ్యానం చేసిన వాళ్ళకి అనుభవాలు ఉంటాయి. ఏదో ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు, ఏదో ముక్కు దగ్గర ఏదో స్మెల్ వస్తున్నట్టు, లేదా కదులుతున్నట్టు, లేదా మనం అనుకున్నవన్నీ అయిపోతున్నట్టు, ఇలాంటి వ్యవహారాలన్నీ మనసు వల్ల వస్తుంటాయి. ఈయనకు కూడా అలా వస్తాయి, కళ్ళు వస్తాయి, తర్వాత విపరీతమైన ఆనందం వస్తుంది. కానీ ఆ ఆనందం పర్మనెంట్గా ఉండడం. అందుకని మళ్ళీ భార్యను పిలిచి అడుగుతాడు. అడిగితే ఇవన్నీ సహజనాథ, ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ రావడం అంటే ఏంటి? నీ చిత్తవృత్తులు నిరోధ అవుతున్నాయి. కాకపోతే ఈ చిత్తవృత్తి నిరోధ అవటమే భగవతత్వం కాదు, నీ స్వరూపాన్ని నువ్వు ఇంకా గ్రహించాలి అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక మళ్ళీ ఆయన కూర్చుంటాడు. ఆయనకు ఒక సమాధి స్థితి వస్తుంది. సమాధి అంటే ఏమి లేదు, మనం నిద్రపోతున్నప్పుడు మన స్థితి ఎలా ఉంటుంది, మళ్ళీ నిద్ర లేచిన తర్వాత మనకు గుర్తొస్తాం కదా, అలాగే సమాధిలో కూడా మన మనసు మనకి పనిచేయదు. ఆ పనిచేయని స్థితిలో నిశ్శబ్దంగా ఒక రకమైన ఆనందంగా, ఒక రకమైన మత్తులాగా ఉంటుంది. ఎప్పుడు చూసినా కళ్ళు మూసుకోవాలనేటువంటి వ్యవహారమే ఉంటుంది. కొద్దో గొప్ప ధ్యానం చేసిన వాళ్ళందరికీ అది అనుభవమే. నిజం చెప్పాలంటే ఈ త్రిపుర రహస్యం ఎవరైతే భగవతత్వ సాధనతో ఉంటారో వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు మనకి భౌతికంగా ఎన్ని డౌట్స్ ఉంటాయో ఆధ్యాత్మికంగా అన్ని డౌట్స్ ఉంటాయి. కంప్లీట్గా వాటిని మనం నమ్మలేము అని మళ్ళీ నమ్మకుండా ఉండలేము. నమ్మలేదు అంటే మళ్ళీ లోపల భయం వేస్తుంది. మళ్ళీ నమ్మామంటే ఇది కరెక్ట్ కాదేమోనని మన లాజిక్ బ్రెయిన్ చెప్తుంది. ఈ త్రిపుర రహస్యంలో ఆ మహానుభావులు వాళ్ళకి అవసరం లేదు మనకి చెప్పడానికి. ఎన్ని వేల సంవత్సరాల నాడు ఈ కాన్సెప్ట్ వచ్చిందో ఏమో మనకు తెలియదు. కానీ మన భగవద్గీత లాగానే ఇక్కడ కూడా మన డౌట్స్ని క్లియర్ చేస్తున్నారు. ఇంకా ఎంత క్లియర్ అంటే అసలు నాకు ఏ కర్మ బొర్మ లేదు అని అన్నాడు. ఎందుకు కర్మ బొర్మ లేకుండా పోతుంది? నేనే భగవతత్వము, నేనే నా స్వరూపం అన్నప్పుడు నాకు ఇంకా కర్మలు, కర్తృత్వాలు, జ్ఞానాలు ఏముంటాయి, ఆచారాలు ఏముంటాయి? ఇవేవి ఉండవు. ఎందుకంటే నాలో నేనే తన్మయత్వం చెందుతున్నప్పుడు బయట దాని మీద నాకు ఆనందమో మోహమో ఉండాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది ఎంత కష్టం. ఇప్పుడు పూజలు అంటారు, ఎంత పాప రాత్రంతా మేలుకొని వాళ్ళకి ప్రసాదాలు గిసాదాలన్నీ చేసి సాయంత్రం అయ్యేటప్పుడు అసలు దేవుడి దగ్గర కూర్చొని పూజ చేసుకోవడం కాదు కదా, వెక్స్ అయిపోతారు. ఇప్పుడు బొమ్మలు పెట్టడం అన్ని పనులు వాళ్ళు ఒంటరిగా చేసుకోవాలిగా. కాకపోతే వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో ఒక ఆనందం వస్తుంది అనుకుంటారు. కాకపోతే ఆ ఆనందం అనేది టెంపరరీ, అది పర్మనెంట్గా ఉండేది కాదు అనేటువంటి విషయం గ్రహించినప్పుడు పర్మనెంట్ ఆనందం ఏంటి అని వెతకటం మొదలు పెడతాం. కాకపోతే ఏంటంటే కర్తృత్వ భావన, నా ఏదో భక్తి భావన, లేదా నాకు అది కావాలి ఇది కావాలని భావన, ఇటువంటివన్నీ ఉన్నంత వరకు నాకు సత్యమే తెలియాలి అనేటువంటి వ్యవహారం ఉండదు. ఇవి రావాలి అంటే సత్సంగం ఉండాలి, దాని మీద మనం విచారణ చేసుకోగలిగినటువంటి మానసిక స్థిరత్వం ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడు? సరే ఇక ఈయన ఆ సమాధి స్థితిలో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. మత్తు ఎక్కిన వాళ్ళలాగా కళ్ళు కూడా తెరవబుద్ధి కావడాల. ఈ విషయాన్ని గ్రహించి హేమలేఖ భర్త దగ్గరికి వస్తుంది. ఈయన వచ్చి నాథాని
భుజం మీద చెయ్యేసిన తర్వాత ఆయన అంటాడు, ఏంటి నేను అసలు ఇన్నాళ్ళు ఈ భౌతికమే సత్యం అనుకొని ఘర్షణ పడి ఏదో శాంతి ఉంది, సంతోషం ఉంది అనుకున్నాను, కానీ 100% నాకేం లేదు. నా ఆనందం నాలో నేను తాధ్యాత్మ్యం చెందుతున్నాను, వండర్ఫుల్గా ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయవాకుంటుంది. ఏమంటుంది, కాదు నాగా, ఇది మనసు కళ్ళు మూసుకుంటేనే సంతోషం ఉంటుందా అని అనబోతుంది. ఆయన అంటాడు, నువ్వు ఆల్రెడీ జ్ఞానస్థితిలో ఉండి కూడా ఇంకా నువ్వు దైవాపహరణ చేస్తున్నావు అంటే ఏంటి, ఈ విషయాన్ని నువ్వు గ్రహించలేకంగా ఉన్నట్టున్నావు అంటాడు. అప్పుడు అంటాడు, కాదు నాగా, నేను చెప్పేది విను, ఏ ఆత్మస్థితిలో ఉన్నవాళ్ళైనా సరే ఇది పర్మనెంట్ అని అనుకోరు. ఎవరికైతే మిడిమిడి జ్ఞానం, తాత్కాలిక జ్ఞానం ఉంటుందో వాళ్ళు ఇది సత్యం అనుకుంటారు అంటారంటే, మేము కూడా ధ్యానంలో చేసినప్పుడు అబ్బో మాకు అవి వచ్చాయి అనేటువంటి ఒక ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు ఇవి చూస్తుంటే ఓహో ఇదంతా మనసు చేస్తున్న నాటకం అన్నమాట అని అర్థమవుతుంది. ఆమె ఏం చెప్తుంది, నాథ ఒకటి కళ్ళు చెప్పేది విను, సర్వత్రా వ్యాపించింది భగవతత్వం అనేటువంటి విషయం ఉన్నది. అది నీ స్వరూపం, నీకు ఎదురుగా కనపడుతున్న స్వరూపం కూడా, అట్లాగే అణువణువు ఉన్న స్వరూపం కూడా. ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకున్నావు, కళ్ళు మూసుకుంటే ఎంతసేపు నీ కళ్ళ పరిమాణం ఎంత, బుడ్డి కళ్ళు, ఆ కళ్ళు మూసుకొని లోపల ఉన్నంత చిన్నగానే భగవతత్వం ఉంటుందనుకుంటున్నావా? లేదు. పోనీ కళ్ళు తెరిచిన తర్వాత ఏమీ లేదనుకుంటున్నావా? కాదు నాయన, నువ్వు కళ్ళు తెరిచినా నువ్వు కళ్ళు మూసుకున్నా నీతోనే భగవతత్వం ఉన్నది. ఆ విషయాన్ని నువ్వు గ్రహించాలి. మరి ఎందుకు నువ్వు కళ్ళు తెరిచిన తర్వాత నువ్వు ఆ విషయాన్ని గ్రహించలేకపోతున్నావు? దానికి ఆమె ఉంటుంది, అన్లెస్ అండ్ అంటిల్ మనం తయారు చేసుకున్నటువంటి ఈ జీవభావం, ఈ ఆలోచనలు, ఈ కోరికలు, నేను అనేటువంటి ఐడెంటిటీ, ఈ దుఃఖాలు, ఇవన్నీ మనం వేల కోట్ల ముడులు వేసుకొని వాటిని గట్టిగా తిప్పినట్టు పెట్టుకున్నాము. వాటిని మనం విచారణతోటి ఒక్కొక్క ముడిని వదిలించుకోవాలి. కర్మ చేశాము, మనకి ఈ ఆలోచన గురించి కూడా రాదు. ఏదో నేను కాబట్టి చేస్తున్నాను, నాకు కర్తృత్వ కర్మ ఉంది, నా బాధ్యతలు, నా కర్తవ్యం అని చేసుకుంటూ పోతావు. అప్పుడేదో నేను భగవతత్వం కోసం చేస్తున్నాను, భగవతత్వం ఉన్నది, నా దగ్గర ముడి తొలగిపోతుంది అనేటువంటి ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. అలాగే భక్తి, ఇప్పుడు చూస్తున్నాక అవి చేశాము, ఇవి చేశాము, బ్రహ్మాండంగా చేశాము, మా అంత వాళ్ళు లేరు, మేము ఆ దేశంలో ఉన్నా చేసాం, ఈ దేశంలో ఉన్నా చేసాం, ఇదే కూడా. దానివల్ల నువ్వు శరీరాన్ని నీ శ్రమపడ్డావు, కానీ నిజంగా భగవతత్వం గురించి ఒక 10 నిమిషాలైన లోపలికి వెళ్ళి విచారణ చేసుకునే స్థితి వచ్చిందా? లేదు. మూడోది ఏంటి? యోగం. ఇంద్రియాలు ఎంతసేపటికి బయట పరిగెడుతున్నాయి. ఆ ఇంద్రియాలు పొనికి నువ్వు కళ్ళు తెరిచి కూర్చున్నావు, ఆ బయట పడుతున్నటువంటి ఇంద్రియాలను నువ్వు నాకేం సంబంధం లేదు, వాటి నుంచి నేనేం కోరుకోవటం లేదు అనేటువంటి మానసిక స్థితి వచ్చిందా? లేదు. ఎప్పుడు వస్తుంది? నాకు వస్తున్నటువంటి ఆలోచన సబబా కాదా, ఈ కోరిక నాకు సబబా కాదా, ఇది నాకు అవసరం లేదు అని నువ్వు జ్ఞానంతో దాన్ని తోసేసినప్పుడు మాత్రమే నీకు మనసు కుదురుతుంది. ఒకవేళ నువ్వు సమాధి స్థితికి వెళ్ళావు, మళ్ళీ సమాధి అయిపోతుంది, మళ్ళీ నీకు ప్రపంచం కనపడుతుంది. అలాగే భక్తిగా కాసేపు కూర్చున్నావు, మళ్ళీ లేచావు, మళ్ళీ ప్రపంచం కనపడుతుంది. అలాగే కొంతసేపు కర్మ చేసావు, మళ్ళీ బయట కనపడుతుంది. అలాగే కొంతసేపు యోగం చేసావు, మళ్ళీ కనపడుతుంది. భగవతత్వం అనేది చేస్తే కనపడేది కాదు. ఎలా కనపడుతుంది ఇది? నువ్వు విచారణతో గ్రహిస్తే కనపడేది. ఎందుకు విచారణతో గ్రహించేది? అది నీ దగ్గరే కదా ఉంది. నీ దగ్గర కనుక లేకపోతే నువ్వు బయట చూస్తే కనపడుతుంది. ఇప్పుడు నువ్వు చేయాల్సిందేంటి? నేను వేరు, భగవతత్వం వేరు అనేటువంటి భేదం పోవాలి. నేను వేరు, ప్రపంచం వేరు అనేటువంటి భేదం పోవాలి. ప్రపంచంలో నా మనుషులు వేరు, నేను వేరు అనేటువంటి భేదం పోవాలి. నీకు భేదం ఎప్పుడైతే ఎప్పుడు పోతుంది? నువ్వు ఎరుకలో ఉంటే పోతుంది, స్ఫురణలో ఉంటే పోతుంది. ఏంటి? ఆ భగవతత్వ స్వరూపం యొక్క జ్ఞానం నేనేననేటువంటి భావం నీకు కలిగినప్పుడు పోతుంది. అలా కలగనంత వరకు నీకు వచ్చేదంతా ఏదో ధ్యానంలో కూర్చుంటావు, కర్మ చేస్తావు, ఇవన్నీ నడుస్తుంటాయి. ఈ చేస్తున్నాను నేను అన్నంత వరకు నువ్వు కనుక్కోలేవు. నాథా, నువ్వు కళ్ళు మూసుకుంటేనే నువ్వు దేవుణ్ణి చూస్తాను అంటే కళ్ళు మూసుకునే లోపల ఉండేటువంటి అంత కనపడకుండా అంత చిన్న భగవతత్వమా? కాదు. ఇది అఖండమైనటువంటి జ్ఞానం సర్వత్రా వ్యాపించింది నాయన. అదంతా నీలోనే ఉన్నది అనేటువంటి విషయాన్ని చెప్పి, అదంతా నీ స్వరూపమేను. ఎలా నీ స్వరూపం? అద్దంలో ఎలా అయితే రిఫ్లెక్ట్ అవుతుందో అలా అద్దంలో ఉన్నటువంటి బొమ్మలు ఎలా కనపడుతున్నాయో అలా అంతా రిఫ్లెక్ట్ అయి ఉన్నది. కానీ ఒరిజినల్గా ఉన్నది ఏంటి? నీ స్వరూపం ఏంటి? అద్దం లాంటి నువ్వు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఈ అద్దాన్ని నేను అనేటువంటి భావనలో ఉండి నీ కనపడుతున్నటువంటి రిఫ్లెక్ట్ అవుతున్నటువంటి అద్దంలో కనపడుతున్న బొమ్మలన్నీ కూడా ఆ భగవతత్వంలో భాగమే అనుకుంటూ, అంటే ఆత్మ వేరు, అనాత్మ వేరు కాదు, సత్తు వేరు, అసత్తు వేరు కాదు, స్వరూపం వేరు, స్వభావం వేరు కాదు. స్వరూపము ఆ భగవతత్వమే, స్వభావము భగవతత్వమే. అంటే నీ కంటికి కనపడుతున్న ప్రతిదీ కూడా ఆ భగవతత్వంలో భాగమేనని అనుకో. అదర్వైజ్ ఇప్పుడు చైతన్యం లేకుండా నీకు ప్రకాశించడానికి అక్కడ ఏమీ లేదు. ఆ చైతన్యం ఉండమంటే ఈ ప్రకాశం అంతా జరుగుతుంది. ఈ చైతన్యంలో భాసిస్తున్నదంతా కూడా భగవతత్వమేను. కాకపోతే దాన్ని ఏమన్నారు? ఆభాస అనుకున్నారు. ఆభాసం అంటే ఆ భగవతత్వం యొక్క ప్రకాశమే
ఎదురుగా కనపడుతున్నది. ఇప్పుడు నువ్వు నడుస్తున్నప్పుడు నీడను ఎలా అయితే తొక్కలేవో ఆ చైతన్యాన్ని కూడా నువ్వు తొక్కలేవు. కాకపోతే నువ్వు గ్రహించవచ్చు. ఎప్పుడు గ్రహిస్తావు? నీకు ఎలాంటి కోరికలు లేకపోతే, నీ మనసు కూడా భగవతత్వం ఎట్లా ఉందో అట్లా నిర్వికల్పంగా కనుక ఉంటే, ఆ నిర్వికల్పమైన తర్వాత ఆ వండర్ఫుల్ చైతన్యాన్ని, ఆ వండర్ఫుల్ జ్ఞానాన్ని, అఖండమైనటువంటి జ్ఞానాన్ని, అనంతమైనటువంటి జ్ఞానాన్ని, కదలని జ్ఞానాన్ని, అమనస్కమైనటువంటి జ్ఞానాన్ని, తారకమైనటువంటి జ్ఞానాన్ని నువ్వు ఆ స్థితిలో ఉన్నప్పుడు మాత్రం నువ్వు గ్రహించవచ్చు. అంతే తప్ప నువ్వు నీకు ఆ స్థితి లేకుండా నువ్వు గ్రహించలేవు. కాకపోతే ఏంటి, నీ ఎదురుగా ఉన్నది కూడా భగవతత్వమే. అంటే నువ్వు సర్వత్రా నువ్వు చూడాల్సిందేంటి, అది తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనుకున్నప్పుడు నీకు నీ శరీరం ఉన్నా లేకపోయినా నీకు ప్రాబ్లం లేదు అనేటువంటి విషయం అని చెప్తూ ఇంకేముంటుంది, ఎప్పుడైతే నేను నా మనసుతోటో నేను సాధన చేస్తూనో భగవతత్వాన్ని పట్టుకున్నాను అని, చిత్త నిరోధంతో పట్టుకున్నాను అనేటువంటి అభిమానం నీకున్నంత వరకు నువ్వు సత్యాన్ని గ్రహించలేవు. అందుకని నువ్వు నీ మనసుతోటో నీ బుద్ధితోటో లేకపోతే నువ్వు చేసేటువంటి కర్మ వల్లనో, లేదు అంటే నువ్వు చేసేటువంటి భక్తి వల్లనో, నువ్వు చేసే యోగం వల్లనో నువ్వు భగవతత్వాన్ని కనుక్కోలేవు. నువ్వు సహజంగా నేనేం చేయడం లేదు, అది నా దగ్గరే ఉన్నది అనేటువంటి భావాన్ని నువ్వు రూపొందించుకుంటూ నీ దగ్గర ఉన్నటువంటి భగవతత్వాన్ని నువ్వు అనుభవంలోకి తెచ్చుకుంటూ ఉన్నప్పుడు నువ్వు అది కనుక్కోగలవు. అప్పుడు నువ్వు కళ్ళు మూసినా పరమాత్మతత్వమే, కళ్ళు మూసుకోకపోయినా పరమాత్మతత్వమే. నీ కంటికి కనపడుతున్నదంతా భగవతత్వమే అన్నప్పుడు నీ జీవితం ఉన్నంత వరకు జరుగుతున్నదంతా భగవతత్వం అనేటువంటి విషయాన్ని ఆమె చెప్తే ఇంకేముంటుంది, ఇప్పుడు ఇట్లాంటి భగవతత్వం ఎక్కడ లేదు నాథా, సర్వత్రా ఉన్నది. అక్కడ అంత సర్వత్రా ఉన్నటువంటి భగవతత్వం నీలోనూ నాలోనూ అంతా ఉన్నప్పుడు అది లేని స్థలం ఏది? నేను తర్వాత ఒక ప్రదేశానికి వెళ్తావు, ఎక్కడో తీర్థయాత్ర బోర్ధయాత్రలు అక్కడ ఏదో ఉందనుకుంటావు, అక్కడ ఉంది, నీ దగ్గర ఉంది. ఆ తర్వాత ఒక టైంలో ఉందనుకుంటావు, ఆ టైం లేదు, ఈ టైం లేదు, ఎప్పుడు ఉన్నది. తర్వాత ఒక వస్తువుతో ఉందనుకుంటావు, అప్పుడు ఉన్నది, ఎప్పుడు ఉన్నది. అంటే ఏంటి, ఇప్పుడు మనం ఒక విగ్రహానికి దండం పెడుతున్నాము, అక్కడ లేదు అనుకోవటానికి లేదు, అక్కడ ఉన్నది. అందుకనే భగవద్గీతలో ఏం చెప్తాడు, నువ్వు ఏ కోరికతోటి ఏ రూపంతో నువ్వు భగవతత్వాన్ని పూజిస్తే ఆ రూపంతో నేను కనపడతాను అంటాడు. అల్టిమేట్ ఏంటి, సర్వత్రా ఉన్నటువంటి వ్యాపించినటువంటి భగవతత్వం నీకు ఏ కోరికో నీ స్వభావానికి అనుగుణంగానే చేస్తావు, ఆ స్వభావానికి అనుగుణంగానే నీకు లాభం వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, మన స్వభావాన్ని మార్చుకోవాలి. ఈ స్వభావం మార్చుకోవడానికి మనం ఏమన్నా చెయ్యాలా? ఏమీ చెయ్యక్కర్లా. మనం ఈ స్వభావం అనేది పరమాత్మతత్వంలో నా స్వరూపంలో ఈ స్వభావం కూడా భాగమే అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. అప్పుడే అంటే ఏంటి, సర్వత్రా ఉన్నది అదే అయినప్పుడు నువ్వు ఏ రకంగా కోరుకుంటే ఆ రకంగా నీకు కావాల్సినవి నెరవేరుతాయి ఉంటాయి. కాకపోతే నువ్వు కోరుకోవాల్సింది ఏంటి, కోరుకోవాల్సినటువంటి సంకల్పం ఏమి ఈ భూమి మీద లేదు. ఏమున్నా వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి, అటువంటి వాటి కోసం నేను కోరుకోవక్కర్లేదు. నేనే భగవతత్వం అనేటువంటి విషయం నాకు 100% తెలియాలి అంటే నాకు ఏ కోరిక లేని నేను నిర్వికల్ప స్థితిలో ఉన్నప్పుడు ఆ విషయాన్ని నేను గ్రహించగలను. ఎందుకు, నిర్వికల్పమైనటువంటి అఖండాన్ని గ్రహించాలంటే మనం కూడా నిర్వికల్పంగానే కావటం కావాలి అనేటువంటి విషయాన్ని చెప్తాడంటే ఏంటి, అప్పుడు నువ్వేం చేయాలి, సర్వత్రా ఆ నిర్వికల్పమైనటువంటి అఖండమైనటువంటి నిరాకారాన్ని నీ లోపల చూసుకో, నీ బయట కూడా చూసుకో. అంటే ఏంటి, బయట కూడా స్పెసిఫిక్గా చూడకుండా మొత్తం టోటల్గా ఉన్నదనేటువంటి విషయంగా చూడాలంటే ఏంటి, అబ్జర్వర్ అండి, అబ్జర్వర్ అంటాడు. అబ్జర్వర్ ఏంటి, చూస్తాడు అంతే కానీ స్పెసిఫిక్గా ఒక విషయాన్ని చూడడు. దృక్కు చూస్తాడు కానీ ఒక దృశ్యాన్ని చూడడు. దృక్కు దృశ్యాన్ని దాటినటువంటి తత్వమే నిరాకారమైనటువంటి తత్వం మనం చూస్తూ ఉంటాం. కానీ అది మన మనసులో భగవతత్వం లాగానే లోపల రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే దానికి ఏమంటాడు, రెండు విధానాలు చెప్తాడు. దానికి సర్వత్రా కనపడుతున్నదంతా నీదే అనేది మొదటి భాగం. ఆ చూస్తున్న నాది కూడా ఎక్కడిది, నాదే అంటే నాలోదే. అంటే ఏంటి, నేను జ్ఞానమే, నా ఎదురుగా ఉన్నది జ్ఞానం అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించాలి అని చెప్తాడనమాట. ఆ తర్వాత ఇంకోటి ఏం చేస్తాడు, అప్పుడు మన హేమచూడుడికి విషయం అర్థమవుతుంది. అంటే సర్వత్రా భగవతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని ఇప్పటివరకు ఎలా ఉన్నాడు, ఎదురుగా కనపడుతున్న ప్రకృతి అంతా నేను పడుతున్న సుఖం అంతా నా రాజ్యం అంతా నా అంత గొప్పవాడు లేడు అనేటువంటి స్థితిలో ఉన్నాడు కదా. ఇప్పుడు హేమలేఖ చెప్పిన తర్వాత నిజమేను, నేను తప్ప నా దగ్గర ఉన్నటువంటి చైతన్యం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి ఆ భావాన్ని గట్టిగా పట్టుకొని దాన్నే బ్రహ్మాకార వృత్తనండి, లేదంటే భగవతత్వం అనేది భగవద్గీతలో కూడా చెప్పింది. అది మనకు ఆప్షన్ లేదు. దేవుడు ఇలా ఉన్నాడు అని చూసొచ్చి మనకి చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. కాకపోతే నాలో దైవత్వమే ఉన్నది అనేటువంటి భావం లేనంత వరకు నా కర్మ, నా కర్త, నా గీత, నా రాత, సంచితం, ప్రారంభం, ఆగామి ఇవన్నీ పట్టుకొని ఉంటాయి. అందుకని ఇవేవి నేను కాను.
నేను ఒరిజినల్గా నేనే స్వరూపాన్ని, నేనే భగవతత్వంలో భాగం అనేటువంటి విషయాన్ని గట్టిగా మనం పట్టుకుంటాం మొదలుపెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఈ భౌతికంగా ఉన్నటువంటి మూడులన్నీ ఒకటి 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 మనం విలువీయం కాబట్టి, వాటి మీద మనం కోరిక పెట్టుకోలేవు కాబట్టి, ఎందుకు అత్యున్నతమైనటువంటి కోరికతో నువ్వు కనెక్ట్ అయి ఉన్నావుగా భగవతత్వం. అసలు కోరికే అంటే ఏది కావాలంటే తీర్చగలిగే సామర్థ్యం ఉన్నటువంటి ఒక భగవతత్వంతో నువ్వు ఉన్నప్పుడు భౌతికంగా ఉన్న విషయాలు మన ఏమేమి ఇబ్బంది పడతాయి, ఆటోమేటిక్గా అవన్నీ మన ఇబ్బంది పెట్టవు, మనలో నుంచి తొలగిపోతాయి అనేటువంటి విషయం చెప్పి హేమచూడు చాలా 20-25 సంవత్సరాలు మళ్ళీ మంచిగా భార్యని గిరిని పెళ్లి చేసుకొని సుఖంగా పరిపాలన చేశాడు. కాకపోతే ఎక్కడా పిసరంత కూడా మానసికంగా ఇబ్బంది పడలేదు. ఎందుకు పడలేదు? ఇదంతా కూడా నా ద్వారా జరుగుతున్నటువంటి నేనే భగవతత్వ భావంతో జరుగుతున్న పనులు తప్ప ఇంకొకటి ఏమీ లేదనుకున్నాడు. ఏదైనా మంచి పని చేసినా సంతోషపడలేదు, ఏదైనా బెంగ వచ్చినా దుఃఖపడలేదు. తను చేయాల్సిన కర్తవ్యాన్ని తను క్యాజువల్గా కండక్ట్ చేసేసి ఆ పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోవడం జరిగింది. అలా 20-25 సంవత్సరాలు జీవన్ముక్త స్థితిలో ఆయన పరిపాలించాడు. ఆ జీవన్ముక్త స్థితిని సుఖంగా ఉన్నాడు అని చెప్పటం జరిగింది. రేపు పూర్తి చేద్దాం. నెక్స్ట్ వాళ్ళ రాజ్యంలో అందరూ కూడా హేమచూడు ఎలా చేశాడో అలా చేసి ఆ ఊరి పేరు కూడా ఆ రాజ్యం పేరు కూడా విద్యాధరి అనేటువంటి పేరు పెట్టి ప్రతి వాళ్ళు ఈవెన్ చిలక కూడా బ్రహ్మత్వాన్ని గురించి మాట్లాడింది అంటారు. దీనికంత కారణం ఏంటి? ఇప్పుడు హేమచూడు చాప్టర్ దీంతో ఈ 10తో అయిపోతుంది. ఈ బుక్లో మొత్తం ఈ చాప్టర్స్లో హేమచూడు హేమలేఖ విషయం చెప్పింది ఏంటి? మనం ఏం చేయాలి? కర్తృత్వ కర్మ అయిపోయిన తర్వాత దాన్ని వదిలేసిన తర్వాత అనన్య భక్తితో ఒక విషయాన్ని పట్టుకొని ఆ తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఇంద్రియాల మీద పట్టు సంపాదించుకొని ఆ తర్వాత ఉన్నదంతా ఒకటేను స్వరూపం అనేటువంటి విషయంగా విచారణ చేయాలి. అంటే మనకి సత్సంగోటి కనపడాలి అన్నాడు. అంటే ఏంటి? సత్సంగకి అంత విలువ ఉంది. సత్సంగం కానీ సద్గ్రంథం కానీ అంటే ఏంటి? ఎంతసేపు కూడా ఒక మంచి మాట వినడం, మంచి మాటను అర్థం చేసుకోవటం, ఆ మంచి మాటని ఆచరణ చేసేట్టుగా ఉండగలగడం. ఏంటి దానివల్ల వచ్చేది? మన మనసులో ఉన్నటువంటి ఈ మూడులన్నీ పోయినాయి అనుకో, మనం స్వచ్ఛంగా పవిత్రంగా సంతోషంగా ఉంటాయి. ఇప్పుడు కొంతమందిని చూస్తున్నాం, అన్నీ ఉంటాయి పాపం. వాళ్ళు ఎందుకు వచ్చి అనవసరంగా ఘర్షణ, మరి లాభం కోసం పడుతున్నారా, ఎవరినైనా ఇబ్బంది పెట్టడానికి పడుతున్నారా అనేది మనకు అర్థం కాదు. పోనీ అవతల వాళ్ళు చెడ్డవాళ్ళు కూడా కావచ్చు. ఒక 10-12 సంవత్సరాలు వాళ్ళతోటి వీళ్ళకి ఒక రిలేషన్ ఉందిగా, వాళ్ళ దగ్గర నుంచి కనీసం పోయి కాఫీనో టీనో తాగినంత క్లోజ్నెస్ అన్నా ఉందిగా. ఎంత హీనమైన అంటే కోరికలంటే అటువంటి విషయాలను కూడా మర్చిపోయి అవతల వాళ్ళని ఎంత స్థితికైనా దిగజార్చాలి అనేటువంటి స్వార్థ భావంలో ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే భగవతత్వం తప్ప ఇంకొకటి ఏమీ వద్దు అనుకుంటామో పొరపాటును కూడా ధర్మం తప్పటం ఉండదు. ఎప్పుడైతే ధర్మం తప్పదో మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో శరీరం తేలికగా ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ఎవరికి వాళ్ళు అనుభవంలోకి తెచ్చుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఎవరి అనుభవాలు ఎవరికి ట్రాన్స్ఫర్ చేయలేరు. చిన్న కోరిక ఉన్నా, చిన్న ఆలోచన ఉన్నా జస్ట్ లైక్ ఫారిన్ బాడీ లాగా అది 24 గంటలు మన ఇబ్బంది పెడుతూనే ఉంది. దాన్ని మనం డిజాల్వ్ చేయాలంటే మన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక మార్గం బ్రహ్మాకార వృత్తి, అంటే భగవతత్వ ఆలోచన. ఆ ఆలోచనతో పాటు ఆ భగవతత్వం నా దగ్గరే ఉందనేటువంటి భావం వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా చిన్న చిన్న జీవత్వం, దేహభావం, ఆ తర్వాత ఏమంటారు దాన్ని గౌణాత్మ, జీవాత్మ, మిథ్యాత్మ ఇవన్నీ వెళ్ళిపోయి మనం ఒరిజినల్ ఆత్మ, ప్రత్యేక ఆత్మ, భగవతత్వ ఆత్మని మనం గ్రహించుకోవడం జరుగుతుంది. రేపు కంటిన్యూ చేద్దాం. ఇది చేసి రేపు పూర్తి చేద్దాం ఈ టాపిక్.